జరుగుతోంది. మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్ కాసేపట్లో కేంద్ర హోంమంత్రి అమిత్ షా సమక్షంలో బీజేపీలో చేరుతారని ప్రచారం జరుగుతోంది. ఇక బీఆర్ఎస్ ఎమ్మెల్యే సీనియర్ లీడర్ అయిన కడియం శ్రీహరి కూడా బీఆర్ఎస్ ను వీడతారని వార్తలు వినిపిస్తున్నాయి. కడియం శ్రీహరికి కాంగ్రెస్ పెద్దలు ఫోన్ చేసి పార్టీలోకి ఆహ్వానించినట్లు సమాచారం. ఆరూరుతో పాటు కడియం కూడా వెళ్లిపోతే బీఆర్ఎస్ పార్టీకి పెద్ద దెబ్బే అంటున్నారు ఆ పార్టీ నేతలు. కీలక నేతలు బీఆర్ఎస్ ను వీడబోతున్నట్లుగా వార్తలు వస్తున్న నేపథ్యంలో ప్రస్తుతం ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారం మా ప్రతినిధి నవీన్ మనకు అందిస్తారు. నవీన్, బీఆర్ఎస్ కు కొంతమంది కీలక నేతలు గుడ్ బై చెప్పి బీజేపీలో చేరబోతున్నట్టుగా తెలుస్తోంది. అప్డేట్స్ ఏంటి నవీన్? లక్ష్మీదుర్గ, ఇప్పటికే ఉమ్మడి వరంగల్ జిల్లాలో బీఆర్ఎస్ పార్టీకి పెద్ద ఎదురు దెబ్బలు తలుగుతూ వస్తున్నాయి. ఇప్పటికే ద్వితీయ శ్రేణి క్యాడర్ అంతా కూడా ఇటు కాంగ్రెస్ వైపు, కొంతమంది బీజేపీ వైపు చేరారు. కొంతమంది కార్పొరేటర్లు, వరంగల్ నగరానికి సంబంధించినటువంటి 53 మంది బీఆర్ఎస్ కార్పొరేటర్లు ఇప్పటికే 53 మందిలో 35 మంది కార్పొరేటర్లు కాంగ్రెస్ బాట పట్టినటువంటి సందర్భం. ఈ నేపథ్యంలో కీలక నేతలు కూడా ఒక్కొక్కరుగా బీఆర్ఎస్ పార్టీకి గుడ్ బై చెప్తున్నటువంటి పరిస్థితి. మొన్న 3-4 రోజుల కింద ఆరూరి రమేష్ స్వయంగా ఒక వీడియో రిలీజ్ చేశారు. ఆయన అంతకుముందే బీఆర్ఎస్ పోవడానికి రంగం సిద్ధం చేసుకున్నారు. మోదీ వచ్చిన రోజే, మోదీ తెలంగాణలో పర్యటన చేసిన రోజే నిజానికి ఆయన బీజేపీలో చేరాల్సి ఉండే. కానీ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి అధిష్టానం హరీష్ రావు కావచ్చు, కేటీఆర్ కావచ్చు, వీళ్ళంతా కూడా ఆయనను పిలిపించి భరోసా ఇచ్చారు. పార్టీకి సంబంధించి టికెట్ కి సంబంధించినటువంటి భరోసా, పార్టీ శ్రేణులకు, పార్టీలో ఉన్నటువంటి అంతర్గత విభేదాలపైన ఆయనకు అన్ని విధాల భరోసా ఇచ్చారు. కానీ ఆయన మాత్రం బీజేపీకి వెళ్లేందుకే ఇష్టంగా ఉన్నారు. ఆయన ఒక వీడియో రిలీజ్ చేసినప్పటికీ తప్పుడు ప్రచారం చేస్తున్నారు, మీడియా లీకులు ఇస్తున్నారని తప్పుడు ప్రచారం అని ఆయన ఖండించినప్పటికీ మరి ఇవాళ కొద్దిసేపటి క్రితమే అమిత్ షాకు స్వాగతం పలికినటువంటి దాంట్లో కూడా ఆరూరి రమేష్ ఉన్నట్లు మనకు సమాచారం అందింది. కాసేపట్లోనే హైదరాబాద్ లోనే కాసేపట్లోనే అమిత్ షా సమక్షంలో ఆరూరి రమేష్ బీజేపీలో చేరబోతున్నారు. ఈ మేరకు ఆయన ఇప్పటికే హైదరాబాద్ లోని ఓ రహస్య ప్రాంతంలో బీజేపీ నేతలతో ఆరూరి రమేష్ కలిసి ఉన్నారు. కొద్దిసేపట్లోనే అమిత్ షా సభ దగ్గరికి వెళ్లి సభలో గానీ లేదంటే ప్రైవేటు ప్లేస్ లో ఎక్కడైనా హోటల్స్ లో గానీ ఆయన బీజేపీలో చేరేందుకైతే రంగం సిద్ధం చేసుకున్నారు. మరోవైపు బీఆర్ఎస్ సీనియర్ నేతగా ఉన్నటువంటి గతంలో బీఆర్ఎస్ నుంచి డిప్యూటీ సీఎం గా పనిచేసినటువంటి కడియం శ్రీహరి కు కాంగ్రెస్ పెద్దలు టచ్ లోకి వచ్చినట్టు మనకు సమాచారం అందుతుంది. కాంగ్రెస్ ఇక్కడ వరంగల్ పార్లమెంట్ టికెట్ పైన ఎవరికి ఇవ్వాలనేటువంటి దాని మీద మళ్ళా గుల్లాలు పడుతుంది. ఇప్పటికీ సరైనటువంటి అభ్యర్థి లేదు. దొమ్మాటి కొంతమంది పేర్లు వినిపించినప్పటికీ సరైనటువంటి క్యాండిడేట్ లేక ఇక్కడ మళ్ళా గుల్లాలు పడుతుంది. ఈ నేపథ్యంలోనే సీనియర్ నేతగా మాజీ ఆయన ఎంపీగా చేసినటువంటి అనుభవం ఉన్నది, డిప్యూటీ సీఎం గా చేసినటువంటి అనుభవం ఉన్నటువంటి కడియం శ్రీహరి అయితే కరెక్ట్ అభ్యర్థి అని కాంగ్రెస్ భావిస్తున్నట్టు సమాచారం అందుతోంది. ఈ నేపథ్యంలోనే కడియం శ్రీహరితో కాంగ్రెస్ పెద్దలు టచ్ లోకి వచ్చినట్టు మనకు సమాచారం ఉంది. అయితే కడియం శ్రీహరి ఇంకా ఎలాంటి నిర్ణయం ప్రకటించలేదు. ఆయన బీఆర్ఎస్ లో కొనసాగేది లేనిది అనేటువంటి ఇంకా క్లారిటీ రాలేదు. కడియం శ్రీహరి ఎట్లా రియాక్ట్ అవుతారు అనేటువంటిది మాత్రం మనం చూడాల్సి ఉంది. అయితే ఇట్లా బీఆర్ఎస్ లో ఉన్నటువంటి కీలక నేతలంతా కూడా ఒక్కొక్కరుగా పార్టీని వీడుతుండటంతో ఉమ్మడి వరంగల్ జిల్లాలో బీఆర్ఎస్ పార్టీకి చాలా ఎదురు దెబ్బగా మనం భావించాల్సి ఉంటుంది. గత అసెంబ్లీ ఎన్నికల దగ్గర నుంచి బీఆర్ఎస్ పరిస్థితి ఘోరంగా తయారైంది. ఒక్కొక్క కీలక నేతలంతా కూడా పార్టీని వీడుతున్న